నమస్కారం అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఈ వేగంగా మారుతున్న టెక్నాలజీ యుగంలో మన కెరియర్ ఏమైపోతుందో అన్న టెన్షన్ను ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే ఇదే టైంలో స్టాక్ మార్కెట్లో మన సంపదను అత్యంత సురక్షితంగా ఎలా పెంచుకోవాలి, ఈ రెండు విషయాలను ఇవాళ డీకోడ్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ముందుగా అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే మన ఉద్యోగాలను మింగేస్తుందా? అవును, ఈ రోజుల్లో ఏ ప్రొఫెషనల్ని అడిగినా ఇదే టెన్షన్. ఎక్కడ ఆటోమేషన్ లేదా ఏఐ వచ్చి మన సీట్ కొట్టేస్తుందో అన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఈ భయంలో నిజమెంత, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ ప్రాసెస్లో మనం ప్రధానంగా 4 విషయాలు కవర్ చేస్తాం. ఫస్ట్, ఏఐ వల్ల జాబ్ మార్కెట్లో వస్తున్న మార్పులేంటి. సెకండ్, ది లా ఆఫ్ అడాప్టేషన్, అంటే మార్పుకు తగ్గట్టుగా ఎలా మారాలో తెలుసుకుందాం. థర్డ్, మన సంపదను పెంచుకోవడానికి అవసరమైన సెక్టార్ స్ట్రాటజీస్ చూద్దాం. ఇక ఫైనల్గా రిస్క్ అండ్ సేఫ్టీని ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ అంశాలతో టెక్నాలజీ తెస్తున్న మార్పులను అర్థం చేసుకోవడమే కాదు, అదే లాజిక్తో స్టాక్ మార్కెట్లో స్మార్ట్గా ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో కూడా నేర్చేసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏఐ అండ్ జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక కొత్త సంచలనాత్మకమైన టెక్నాలజీ వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీవర్డ్ ఉంది, అదే టెక్నాలజికల్ షిఫ్ట్. అంటే ఏంటో తెలుసా? ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చినప్పుడు పాత పనులన్నీ పూర్తిగా మాయమైపోవు. బదులుగా ఆ పనులు చేసే విధానం లేదా ఆ ఇండస్ట్రీ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇన్నోవేషన్ అనేది పనిని చంపేయదు, పనిచేసే పద్ధతిని ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారుస్తుంది. ఈ ఒక్క పాయింట్ మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. కంప్యూటర్లు రాకముందు అంతా మాన్యువల్ అకౌంటింగ్ నడిచేదే. అప్పట్లో కంప్యూటర్లు వస్తున్నాయని తెలియగానే అమ్మో, ఇక అకౌంటెంట్లందరి ఉద్యోగాలు ఊడిపోయినట్టే అని తెగ భయపడిపోయారు. కానీ రియాలిటీలో ఏం జరిగింది? అకౌంటింగ్ అనేది డిజిటల్ అకౌంటింగ్గా అప్గ్రేడ్ అయింది. కంప్యూటర్లు అకౌంటింగ్ని నాశనం చేయలేదు కదా, పైగా దాన్ని మరింత ఫాస్ట్గా ఆధునికమైన డిజిటల్ ల్యాండ్స్కేప్గా మార్చేశాయి. నిజమే, పాత పద్ధతిలో ఉన్న కొన్ని మాన్యువల్ ఉద్యోగాలు పోయాయి, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. ఆ పోయిన కొన్ని ఉద్యోగాల ప్లేస్లో వందలాది కొత్త ఐటీ అండ్ టెక్నాలజీ అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఐటీ బూమ్ అంటే ఇదే కదా, పాతవి పోయి కొత్తవి, అది కూడా అంతకు 100 రెట్లు ఎక్కువగా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. టెక్నాలజీ చేసే అసలైన మ్యాజిక్ ఇదే. రైట్, మరి ఈ మార్పుల ప్రభంజనంలో మనం ఎలా నిలబడాలి? ఇక్కడే మనకు ది లా ఆఫ్ అడాప్టేషన్ గురించి తెలియాలి. అసలు ఈ భారీ మార్పులను తట్టుకుని సర్వైవ్ అవ్వాలంటే పాటించాల్సిన బేసిక్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది, కాలంతో పాటు మారని వారిని కాలమే బయటికి విసిరేస్తుంది. ఇది ఒక చేదు నిజం. నేను ఇలాగే ఉంటాను, కొత్త విషయాలు నేర్చుకోను అని మొండిగా ఒకేచోట నిలబడిపోవడమనేది చాలా డేంజర్. ఎందుకంటే మోడర్న్ ఎకానమీ ఎప్పుడూ ఒకేలా ఉండదు, నిరంతరం మారుతూనే ఉంటుంది. ఆ మార్పుకు తగ్గట్టు అప్డేట్ అవ్వని వాళ్లని సిస్టమ్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేస్తుంది. సో ఈ టెక్నాలజికల్ షిఫ్ట్స్ నుండి మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? దీనికొక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, పాతవి పోయాయని బాధపడకుండా అవి కొత్తగా మారుతున్నాయని యాక్సెప్ట్ చేయాలి. సెకండ్, మన రోల్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. పాత పద్ధతులనే పట్టుకులాడే వాళ్లకే ఈ మార్పులతో ప్రాబ్లం. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవారికి ఇది ప్రాబ్లం కాదు, ఒక సూపర్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన ఫోకస్ని కెరీర్ నుండి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ వైపు షిఫ్ట్ చేద్దాం. మన సంపదని పెంచుకోవడానికి సెక్టార్ స్ట్రాటజీస్ ఎలా వాడాలో చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఇదే అడాప్టేషన్ మైండ్సెట్ని కొంచెం స్టాక్ మార్కెట్కు అప్లై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? స్టాక్ మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక కొత్త మార్పు గాలి ఏదైనా ఒక ఇండస్ట్రీని తాకిందనుకోండి, ఆ మొత్తం సెక్టర్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఉదాహరణకు ఐటీ రంగమో లేదా మరేదైనా సెక్టర్ ఫుల్ డిమాండ్లో ఉన్నప్పుడు ఆ రంగంలోని కంపెనీలన్నీ ఒకేసారి గ్రో అవుతాయి. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్లో గాలి ఎటు వీస్తుందో పసిగట్టడం చాలా అంటే చాలా ముఖ్యం. మరి దీని ప్రాక్టికల్గా ఎలా చేయాలి?
దీనికోసం ఒక బెస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది చూడండి. స్టెప్ 1, ప్రస్తుతం ఏ సెక్టార్ ట్రెండింగ్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. స్టెప్ 2, ఆ సెక్టార్లోని స్టాక్ చార్ట్స్ను క్లియర్గా అనలైజ్ చేయాలి. అండ్ స్టెప్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మన అసలు పెట్టుబడికి అంటే మన క్యాపిటల్ సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లాభాలు రాకపోయినా పర్లేదు కానీ పెట్టిన డబ్బు మాత్రం పోకూడదు. ఇక్కడ మీకో సింపుల్ లాజిక్ చెప్తాను. లాభం అనేది ఎక్కడ్నుండి వచ్చినా దాని వాల్యూ ఒకటే, అవునా? అది 100 కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీ నుండి వచ్చినా, లేదా నిన్నగాక మొన్న మొదలైన స్మాల్ క్యాప్ కంపెనీ నుండి వచ్చినా, ఆ కరెన్సీ నోటుకున్న వాల్యూ అయితే మారదు కదా. 10 రూపాయలే కంపెనీ నుండి వచ్చినా 10 రూపాయలే. ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ ప్రాఫిట్. ఇక మనం ఆఖరి అంకానికొచ్చేశాం, బ్యాలెన్సింగ్ రిస్క్ అండ్ సేఫ్టీ. త్వరగా లాభాలు కొట్టేయాలనే ఆశకు, మన పెట్టుబడిని సేఫ్గా కాపాడుకోవాలనే ఆలోచనకు మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మార్కెట్లో మనకు ప్రధానంగా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకవైపు ఎవరూ పెద్దగా వినని, ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేని కొత్త స్మాల్ క్యాప్ కంపెనీలు. వీటిలో లాభాలు ఎంత స్పీడ్గా వస్తాయో రిస్క్ కూడా అంతే పీక్స్లో ఉంటుంది. మరోవైపు కళ్ల ముందు దశాబ్దాల చరిత్ర ఉన్న, స్టడీగా లాభాలు తెచ్చిపెట్టే లార్జ్ క్యాప్ లేదా ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు. వీటిలో భద్రత ఎక్కువ. ఎవరికీ తెలియని కొత్త కంపెనీల్లో హై రిస్క్ చేసి టెన్షన్ పడే కంటే, మంచి హిస్టరీ ఉన్న పెద్ద కంపెనీలలో స్థిరమైన భద్రతనుంచుకోవటం ఎప్పుడూ బెటర్ చాయిస్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్న ఈ సేఫ్ అండ్ జైంట్ కంపెనీలన్నీ పుట్టుకతోనే లార్జ్ క్యాప్గా రాలేదు. అవి కూడా ఒకప్పుడు స్మాల్ క్యాప్స్గానే మొదలయ్యాయి. కానీ మార్కెట్లోని ఎన్నో తుఫాన్లను తట్టుకుని దశాబ్దాలపాటు సర్వైవ్ అయ్యాయి కాబట్టే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టేటస్కి చేరుకున్నాయి. ఆ సుదీర్ఘమైన సర్వైవల్ ట్రాక్ రికార్డే మనలాంటి ఇన్వెస్టర్స్కి ప్రశాంతతనిస్తుంది. అసలు హిస్టరీ ఎందుకు చూడాలి అంటే, అక్కడే మ్యాజిక్ అంతా ఉంటుంది. ఒక కంపెనీ చరిత్రను బట్టి వాళ్ల మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమైపోతుంది. ఎకానమీ డౌన్ అయినప్పుడు వాళ్లు దాన్ని ఎలా ఫేస్ చేశారో తెలుస్తుంది. అండ్ తమ షేర్ హోల్డర్స్కి వాళ్లు రెగ్యులర్గా ఎలాంటి రిటర్న్స్ ఇచ్చారో ఒక క్లారిటీ వస్తుంది. ఈ డేటా అంతా కొత్త కంపెనీల దగ్గర మనకు దొరకదు కదా. పోనీ ఇలాంటి సేఫ్ కంపెనీల్లో ఒక 5-10% ప్రాఫిట్ కొంచెం తక్కువ వస్తే ఏంటి నష్టం? అస్సలు నష్టం లేదు. ఎందుకంటే మన కష్టార్జితం 100% సేఫ్గా ఉంది అన్న ఫీలింగ్ ఆ కొద్దిపాటి ప్రాఫిట్ తగ్గినా ఇస్తుంది చూడండి. ఆ ప్రశాంతతే వేరు. నైట్ ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇంతకంటే బెస్ట్ ట్రేడ్ ఆఫ్ ఇంకేముంటుంది చెప్పండి. సో ఫైనల్గా ఈ ఏఐ యుగంలో నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. రేపటి రోజున రాబోయే మార్పులకు తగ్గట్టుగా మన స్కిల్స్ అప్డేట్ అవుతున్నాయా? మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ రెడీగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. భవిష్యత్తు ఎటు వెళ్లినా సరే మన కెరియర్ అండ్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడూ రెడీగా ఉండేలా చూసుకుందాం. ఈ టాపిక్ మీకు చాలా క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే క్యూరియస్, స్టే అప్డేటెడ్.